తెలంగాణలో నితిన్ నబీ పర్యటన ఖరారైంది. నేడు మహబూబ్ నగర్కు రానున్నారు నితిన్ నబీన్. బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమ్మేళన కార్యక్రమంలో పాల్గొననున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారి తెలంగాణకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల పోరుపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు నితిన్ నబీన్. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. నితిన్ నబీన్ పర్యటనలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని అన్నారు రామచంద్రరావు. బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్ను బీజేపీ జెండాలతో కాషాయమయం చేశారు బీజేపీ శ్రేణులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తొలిసారిగా నితిన్ నబీన్ రానున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చోటు చేసుకున్నాయి? దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రాధాన్యత కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కొత్త నాయకత్వ నేపథ్యంలో? ముఖ్యంగా ఈ పర్యటన గురించి ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ఈ రోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలతో బీజేపీ శ్రేణులతో పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతోంది. ఒక చిన్న సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. సో మున్సిపల్ ఎన్నికల శంఖారావం బీజేపీ ముందుకెళ్తా ఉంది. దీనికి సంబంధించి పార్టీని మొత్తం పార్టీ శ్రేణులను మొత్తం కూడా నూతన ఉత్సాహంతో నింపడంతో పాటు ఈ మున్సిపాలిటీ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొత్తం ఎన్నికల పైన ఫోకస్ చేయనున్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలనేది ఇక్కడ ప్రధాన అంశము. దీనికి సంబంధించి ప్రస్తుతం మహబూబ్ నగర్ కు సంబంధించి ఏదైతే ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు, అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి DKR వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ముఖ్య నేతలుగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ నేతృత్వంలో ఇదంతా కూడా నడుస్తా ఉంది. సో మహబూబ్ నగర్ కు సంబంధించి పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఉమ్మడి జిల్లా సీఎం అక్కడి నుంచే ముఖ్యమంత్రి అయినారు కాబట్టి సో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో సీఎం జిల్లాలో ఒకవేళ కాషాయ జెండా ఎగరవేయగలిగితే సో వచ్చే ఎన్నికల్లో బీజేపీ 100% తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనేది ముఖ్యంగా దీంతో ముందుకెళ్ళనున్నారు. సో ముఖ్యంగా ఏదైతే బీజేపీ ఎజెండా, బీజేపీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నితిన్ నబీ అన్ని జిల్లాల ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కీలక నేతలతో ఈ రోజు సమావేశంగానున్నారు. తదనంతరం ఆయన ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ హైదరాబాద్ కు రానున్నారు. 3 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు కూడా ఆయన మొత్తం ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సో దాని తర్వాత మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కీలక నేతలతో సమావేశం కానున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రసంగం అయితే చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే నితిన్ నబీ గనక ఆయన ఎదిగిన తీరు కావచ్చు, నితిన్ నబీ ఎక్కడి నుంచి, ఏ స్థాయి నుంచి, అంటే ఏ రాష్ట్రం నుంచి, బీహార్ అంటే ఎలాంటి రాష్ట్రమో మనకు అందరికి తెలిసిన విషయమే. బీహార్ నుంచి ఆయన బీజేపీ ప్రధాన పార్టీ అయినటువంటి, భారతదేశంలోనే ప్రధాన పార్టీ అయినటువంటి బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన తీరును, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తీరును మొత్తం కూడా ఆ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి ఆ కార్యకర్తలకు చెప్పి, సో అంటే పార్టీలో కష్టపడిన వాళ్ళకి పార్టీలో కొత్త నాయకత్వంలో సతీష్, కొత్త నాయకత్వం నేపథ్యంలో కొత్త వ్యూహాలతో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంతా కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ నేతలందరూ కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏమైనా కొత్త నాయకత్వ నేపథ్యంలో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అతలాకుతలం అయిపోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధిపత్య పోరు కావచ్చు, వలసవాదులతో కావచ్చు, అసలైన బీజేపీ, వలస బీజేపీ నేతల నేపథ్యంలో కూడా గతంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూసాం మనం తెలంగాణ అంశంలో. సో అవి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం కదా. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు మనం? అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే గతంలో వాళ్ళు అనుకున్నంత స్థాయి కంటే సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఏదైతే సర్పంచ్ స్థానాలు గతంలో 200 ఉండేది, ప్రస్తుతం 500కు పైన సీట్లు సర్పంచ్ స్థానాలు వచ్చినాయి. దాంతో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. మీరు చెప్పినట్లుగా కొన్ని చోట్ల అంటే కీలక నేతలుగా ఉన్నట్టు వారు అందరూ కూడా ఎవరికి వాళ్ళు కొంతమంది గ్రూపులు కట్టుకొని, అంటే
సమన్వయ లోపం ఉంది అనేది కూడా బీజేపీలో ఇక్కడ ప్రధాన అంశం. అందరూ కనుక కలిసికట్టుగా పనిచేసి ఒకే స్టాండ్ పైన పనిచేస్తే బీజేపీ ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది అనేది ఇక్కడ బీజేపీ కార్యకర్తల ఆవేదన. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కొంతమంది మంచి లీడర్స్ అంటే ముఖ్యంగా పనిచేసే లీడర్స్ అందరూ కూడా ఎవరికి వారు నేనే నా జిల్లాకు నేనే బాసు, నా నియోజకవర్గానికి నేనే బాసు అంటూ కూడా బీజేపీలో ఈ వర్గ పోరు అనేది ఉంది. సో దాన్ని చెక్ పెట్టే అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో అంటే మ్యాచ్ లో ఎలాగైతే మనం గ్రూప్ స్టేజ్, దాంతో పాటుగా సెమీస్, దాంతో పాటుగా ఫైనల్ ఉంటుందో ఇప్పుడు ఇవి గ్రూప్ స్టేజ్ లాగా చూస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ ఎన్నికలన్నిటికి కూడా ఫస్ట్ మనం కార్యకర్తల్ని, మన క్యాడర్ ను మంచిగా సెట్ చేసుకోగలిగితే ఫైనల్ మ్యాచ్ అంటే లాస్ట్ 2029 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ జెండా ఎగరవేయడానికి అన్ని సిద్ధపరచుకుంటున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రామచంద్రరావు కూడా అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి దాదాపు అంటే బీజేపీ వ్యూహం ప్రకారం దాదాపు ఎన్నికలకు ముందు 1 ఇయర్ అంటే 2028 లో అధ్యక్షుడు కూడా మార్చే అవకాశం ఉంటది. సో ఎన్నికలకు ముందు ఒక కీలక నేతకు కూడా అధ్యక్ష పదవి ఇచ్చి 2029 ఎలక్షన్స్ లో భాగంగానే ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నితిన్ నబీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆయన మార్పు కూడా దేశంలో ఉండబోతుంది, ఆయన మార్పు కూడా మన రాష్ట్రంలో ఉండబోతుంది అని స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే అతి చిన్న వయసులోని ఆయన పెద్ద పదవి వచ్చింది కాబట్టి ఈ పరిణామాలు కూడా అన్ని చేంజ్ అవుతాయి కాబట్టి మరి ఆయన పర్యటన తర్వాత మరి ఎంతవరకు మెరుగవుతుందని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక నితిన్ నబీన్ రాకకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో నూతనోత్సాహం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది పార్టీ కార్యకర్తల్లో. ఇక తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టాక తెలంగాణకు రాబోతున్నారు తొలిసారి. అయితే దీనికి సంబంధించి బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో ఆయన సమ్మేళనం కార్యక్రమం అయితే ఉండనుంది. మున్సిపల్ ఎన్నికల వేళ పర్యటనకైతే ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికల పోరుపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కూడా చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల తెలంగాణ బీజేపీ శాఖలో చోటు చేసుకున్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, వర్గ పోరు కావచ్చు, వర్గ విభేదాలు, వీటన్నిటికి సంబంధించి కూడా నితిన్ నబీన్ చెక్ పెడతారనేటువంటి ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. చూడాలి ఎలాంటి పరిణామాలు తెలంగాణ బీజేపీ శాఖలో ఉండబోతున్నాయో.